ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిసార్ట్లో ఒక జంట స్టేజ్ పైకి వచ్చి మా పెళ్ళి జరగడానికి మేము ఇంత ఆనందంగా ఉండడానికి గల కారణం ఎవరో తెలుసు, అప్పు కావ్య వాళ్ళే అని చెప్పేసి వాళ్ళిద్దరిని చూపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జంట మాత్రం అవును, మేము ఇంత ఆనందంగా ఉండడానికి గల కారణం వాళ్ళిద్దరే, అలాగే మా ఇద్దరు స్టోరీ కూడా వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి అప్పు కళ్యాణ్ వాళ్ళని స్టేజ్ పైకి పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అందరూ స్టోరీ చెప్పండి అని చెప్పేసి అంటూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్, కావ్య, రాజ్ వాళ్ళ లవ్ స్టోరీ చెప్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవును, వాళ్ళ పెళ్ళి వాళ్ళ లవ్ స్టోరీ కోసం నేను ఇప్పటికి ఇక్కడ ఎలా చెప్తాను వినండి అని చెప్పేసి కావ్య, రాజు వాళ్ళ స్టోరీ గురించి చెప్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈ స్టోరీ నా స్టోరీ లాగానే అనిపిస్తుంది, నాకు దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఆమెని పిలిచి ఆమెని ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుగా చూసినట్టుగా అనిపిస్తుంది, ఏంటంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆమెని చాలా కోపంగా, ఏంటి రాజుకి ఇప్పుడు గతం గుర్తుకొస్తుందా ఏంటి అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం అవును, మా అక్కని కాపాడుకోవడానికి ముసుగు వేషంలో వచ్చి నేను ఆయన్నే పెళ్లి చేసుకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ స్టోరీని వింటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఏంటి ఈ స్టోరీ మాత్రం నాకు దగ్గరగా అనిపిస్తుంది, ఏదో నాకే జరిగినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఆ స్టోరీని అలా వింటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, ఏంటి ఇతనికి ఎలాగైనా సరే ఈ రోజు గుర్తు వచ్చే విధంగానే ఉంది అని చెప్పేసి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం తన గతాన్ని అలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన కావ్య మాత్రం ఈయనకు గుర్తుకు రావాలి అని చెప్పేసి చాలా ఆతృతగా రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.